జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి రాయల చెరువు సమీపంలోని శ్రీ శక్తి పీఠంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని జూలై 15 నుంచి 25 వరకు శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామీజీ ఆశీస్సులతో శ్రీ 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 రామ్యానంద భారత స్వామిని ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, అలంకార సేవలు, దేవి ఉపాసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శాంతి కోసం ప్రత్యేక వారాహిదేవి ఆరాధన చేపడతామని పేర్కొన్నారు. మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ప్రత్యేక దర్శనం, ప్రసాద వితరణ, ఆధ్యాత్మిక ప్రవచనాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిస్తూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరారు. భారతీ స్వామి వారి ఆశీస్సులతో మంత్ర మహేశ్వరి ఈశ్వరి శ్రీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల తేదీలు 15/7/2026 బుధవారం, 25/7/2026 శుక్రవారం వరకు జరపబడును. మహావారాహి పంచమి 19/7/2026 బుధవారం, 19/7/2026 ఆదివారం. ఈ పర్వదినం సందర్భంగా క్షేత్రంలో పృథ్వీ సూక్తయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పూజించిన తర్వాత విశేష మృతికను భక్తులకి ప్రసాదంగా అందజేస్తారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, దర్బార సేవ, కొంతమంది కళాకారులచే సంగీత వాద్య మరియు నృత్య కార్యక్రమాలు మరియు పరమ పూజ్య శ్రీ మహాస్వామివారి ఆధ్వర్యంలో పూజ్య శ్రీ మాతాజీ వారి చేతుల మీదుగా శ్రీ పాతాల శ్వేత వారాహిదేవికి ప్రతిరోజు సాయంత్రం వైభవంగా దర్బారు సేవ జరపబడును. భక్తులకి సౌకర్యాలు: ఉచిత అంతరాలయ దర్శనం క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా కల్పించబడుతుంది. ఉచిత అన్నప్రసాదం దర్శనాంతరం విచ్చేసిన భక్తులందరికీ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఉచిత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనములకి విడిగా విశాల ప్రాంగణం ఏర్పాటు చేయబడింది. అలాగే ప్రథమ శిక్ష స్విమ్స్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయబడింది. సమాచార కేంద్రం పీఠంలో ప్రవేశించిన వెంటనే కార్యక్రమాలకు సంబంధించి సౌకర్యాలన్నిటికీ సమాచార కేంద్రం ఏర్పాటు చేయబడింది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చేయడానికి పీఠం నిర్వహించబడింది. ప్రతిరోజు పీఠంలో సందర్శించే భక్తులకి 3 భక్తులకి లక్కీ డిప్ ద్వారా వారికి ముగ్గురికి డిప్పు ద్వారా ఎంపిక చేసి వారాహిదేవి శేష వస్త్రాలు, పరమ పూజ స్వామివారి ఆశీస్సులతో పూజ్యశ్రీ మాతాజీ వారి స్వస్థ హస్తాలతో అందిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం జరిగే ఈ ఆషాఢ గుప్త నవరాత్రులకి భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శ్రీ శక్తిపీఠం సందర్శించి అమ్మవారి దర్శించుకొని దైవగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. జై వారాహి. కుర్తాల శంకరాచార్యులు, సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మాలకు మరియు శ్రీ శక్తి పీఠాధీశ్వరి మంత్రమహేశ్వరి శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామిని వారి పాదపద్మాలకి నమస్కరిస్తున్నాం. అందరికీ శుభోదయం. ఆషాఢ గుప్త నవరాత్రులు రాయలచెరువు గ్రామంలో వెలిసిన శ్రీశక్తి పీఠం నందు జూలై 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు అత్యంత రంగరంగ వైభవోపేతంగా నిర్వహణ చేయుటకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము విరివిగా భక్తులు ఇచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి శ్రీ శ్వేత వారాహిదేవిని దర్శనం చేసుకోవడానికి కోసం ఇచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగానే భక్తులు ఇచ్చేసి శ్రీ శ్వేత వారాహిదేవిని దర్శనం చేసుకోవడానికి కోసం విచ్చేస్తున్నారు. వారి అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు పీఠం మేనేజ్మెంట్ వారు సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉన్నది. ఇందులో ప్రధానముగా
మొదటి రోజు నుండి చివరి రోజు వరకు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు, వాహనాలు పార్కింగ్ విషయం కావచ్చు, విచ్చేసినటువంటి భక్తులకి పానీయాలు, చల్లటి తేనీరు కావచ్చు, మజ్జిగ, ప్రథమ చికిత్స, వాహనాలు నిలపడానికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉన్నది. స్విమ్స్ వారి ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. ఈ కార్యక్రమాలలో 5వ రోజు అయినటువంటి మహావారాహి పంచమి రోజు ఆదివారము, ఆ రోజు మృత్తికని తీసుకొని వచ్చి అటవీ ప్రాంతంలో నుంచి మృత్తిక తీసుకొని వచ్చి పృథ్వీ సూక్తయుక్తముగా పూజ నిర్వహణ చేసి ఆ రోజు విచ్చేసినటువంటి భక్తాదులు అందరికీ ఆ మృత్తిక ప్రసాదాన్ని అందచేయడం జరుగుతుంది. ఆ మృత్తికను తీసుకువెళ్ళి ఎవరైతే వారి పంట పొలాలలో చల్లుకుంటారో ఆ పంట పొలాలలో విరివిగా పంటలు పండడము, ధాన్యము అధికంగా రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రతిరోజు పీఠానికి విచ్చేసేటటువంటి భక్తులు సాయంత్రం వరకు విచ్చేసినటువంటి అందరి పేర్లను లక్కీ డిప్ ద్వారా 3 భక్తులను ఎంపిక చేసి ఆ భక్తులకి పరమపూజ్యశ్రీ స్వామివారి ఆశీస్సులతో పూజ్యశ్రీ మాతాజీ వారి స్వహస్తాలతోటి వారికి శేష వస్త్రాలు అందించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరూ కూడా కల్పించుకోగలరు.